పైకి చూస్తే దేవత లాంటి ప్రేమ, లోపల చూస్తే డెవిల్ లాంటి స్కెచ్. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రొమాంటిక్ పోస్టులు, లవ్ ప్రపోజల్స్, హగ్గులు, ముద్దులు అన్నీ కేవలం ఒక ప్రాణాన్ని బలి తీసుకోవటానికి అల్లిన మాయాజాలమని తెలిసాక దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమాయకుడైన కాబోయే భర్తను లోయలోకి తోసేసి ఆపై నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటూ సోషల్ మీడియాలో కన్నీళ్లు కార్చిన సియా ఘోయల్ అసలు రంగు బయటపడిన తీరు ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కథ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. సియా, కేతన్ అగర్వాల్లకు నిశ్చితార్థం జరిగినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంతో సంబరం నెలకొంది. నవంబర్లో పెళ్లి పీటలెక్కాల్సిన జంట అది. నిశ్చితార్థం జరిగిన రోజు నుండి సియా ఇన్స్టాగ్రామ్ ఖాతా అంతా కేతన్పై ప్రేమ కురిపించే పోస్టులతో నిండిపోయింది. నా హృదయం ఒక గమ్యానికి చేరింది అంటూ కొవ్వొత్తుల వెలుగులో కేక్ కట్ చేసిన ఫోటోలు, రొమాంటిక్ పాటకు ఇద్దరు కలిసి వేసిన అడుగులు, ఇవన్నీ చూసి ప్రపంచం వారిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంది. కానీ ఆ రొమాంటిక్ డాన్స్ వెనుక మృత్యువు నిశ్శబ్దంగా అడుగులు వేస్తుందని ఆ అమాయకుడికి ఏమాత్రం ఊహకందలేదు. ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక డార్క్ లవ్ స్టోరీ నడుస్తుంది. బేకరీ నడుపుకునే సియాకు గతేడాది వ్యాపార రీత్యా చేతన్ చౌదరి అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమాయణానికి దారితీసింది. దీంతో కేతన్ను పెళ్లి చేసుకోవటం సియాకు అస్సలు ఇష్టం లేదు. తన ప్రియుడు చేతన్తో కలిసి హాయిగా జీవించాలంటే కేతన్ ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సిందేనని ఆమె డిసైడ్ అయింది. అందుకోసం గతంలో కూడా కేతన్ను చంపడానికి వారు కొన్ని రకాల ప్రయత్నాలు చేసినా విధివశాత్తు అతడు తప్పించుకున్నాడు. కానీ ఈసారి ఎలాగైనా అతడి కథ ముగించాలని ఆ రాక్షస జంట పక్కా స్కెచ్ వేసింది. జూన్ 19న సియా పుట్టినరోజు కాగా సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు అంటే జూన్ 18న కేతన్కు 100 ఏళ్లు నిండాయి. అత్యంత నమ్మకంగా కేతన్ను లోహగఢ్ కోటకు రప్పించింది సియా. అదే సమయంలో సియా ప్రియుడు చేతన్ వారిని వెంబడించాడు. తన ముఖం కనిపించకుండా హుడీ ధరించి ఆ జంటను ఒక నీడిలా 20-30 అడుగుల దూరం నుండి వెంబడించాడు. అది ఎవరూ లేని నిర్జన ప్రదేశం, పక్కనే అగాధమైన లోయ. అంతవరకు పక్కనే నమ్మకంగా నడిచిన సియా వెనక నుండి వచ్చిన చేతన్ కలిసి కేతన్ను ఒక్కసారిగా లోయలోకి తోసేశారు. ఆ ఆఘాతంలో పడిపోతూ కేతన్ ఎంతలా విలువిల్లాడి ఉంటాడో ఊహిస్తేనే వల్లు గగురు పొడుస్తుంది. అక్కడితో ఈ రాక్షసత్వం ఆగలేదు. కేతన్ శరీరం లోయలో శవంగా పడి ఉంటే సియా మాత్రం తన పుట్టినరోజును ఇన్స్టాగ్రామ్లో ఒక కపటపు పోస్ట్ పెట్టింది. నా బర్త్డే రోజే నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావంటూ ప్రపంచం ముందు కన్నీళ్లు కార్చింది. కానీ పోలీసులు తమదైన శైలిలో లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ మాయలాడి అసలు రంగు బయటపడింది. ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్, వారి ఫోన్ రికార్డులు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత 7 నెలల్లో సియా, చేతన్లు ఏకంగా 2004 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని, అంటే సుమారు 238 గంటల పాటు కేతన్ను ఎలా చంపాలి, సాక్ష్యాలు లేకుండా ఎలా తప్పించుకోవాలనే దానిపైనే వీరు కుట్రలు పన్నారని కాల్ డేటా సాక్ష్యాలతో సహా గుట్టురట్టయింది. ప్రేమగా పూలు ఇచ్చిన చేతులే లోయలోకి నెట్టి కాళీముళ్లా మారతాయని నిరూపించిన ఈ భయంకరమైన కేసు సోషల్ మీడియా ముసుగులో తిరిగే సైకోల నైజానికి అద్దం పడుతుంది.